అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్తున్నారు, లేదంటే ఏదైనా పెళ్ళి రిసెప్షన్స్కి వెళ్తున్నారు, కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వచ్చిన వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆయనకి కొన్ని షరతులు ఉంటాయంట. వైసీపీ నేతలు చెప్తూ ఉంటారంట, మాకు అనుకూలంగా ఉన్న ప్లేస్లోనే మీరు రిసెప్షన్ పెట్టాలి, అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వచ్చినా కూడా జై జగన్ జై సీఎం అని అంటూ ఉండాలి, మనిషికి ఎంత అని పేమెంట్ ఇస్తామని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజంగానే ఇప్పుడు ఆయన వెళ్తున్న ప్రతి చోట కొంతమంది అరుస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా పెయిడ్ బ్యాచ్ అంటారా? జనరల్గా రాజకీయ పార్టీల రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారంటే, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక అనుచర వర్గం ఉండాలి, మా వెంట 10 మంది ఉండాలి, మంది మార్బలం ఉండాలి, మేము వెళ్ళగానే జై కొట్టాలనేది ప్రతి రాజకీయ నాయకుడు కోరుకుంటారు. జగన్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే జగన్ పబ్లిక్ మూమెంట్ ఉండే చోటుకే వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. లేని చేస్తే గ్యాదర్ చేస్తుంటాడు. గ్యాదర్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటీవల జరిగిన సంఘటనని మనం చూడొచ్చు. కేవలం 500 మందితో వెళ్ళండి, 1000 మందితో వెళ్ళండి చెప్పి పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ అవన్నీ బేఖాతరు చేసి 1000 మందితో వెళ్ళి నానా రచ్చ చేసిన సందర్భాన్ని చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందంటే మాస్ పబ్లిక్ కావాలి. దానికోసం మిగతా రాజకీయ పార్టీల నాయకుల లాగానే కొంత ఆయనకు జై కొట్టడానికి ఇంకెక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ వచ్చిన వార్తను మనం ఒకసారి సారాంశాన్ని చూసినట్టయితే, రాజకీయ నాయకులందరికీ కూడా ఒక అనుచరులు కానీ, లోకల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ, కొంత దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా ఆహ్వాన పత్రాలు ఇస్తుంటారు. సార్ వాళ్ళు వచ్చినా రాకపోయినా మన ఎమ్మెల్యే ఉండు, మన ఎమ్మెల్యేకు ఆహ్వానం ఇద్దామంటే వాళ్ళు షెడ్యూల్ చేసుకొని ఏం చేస్తారంటే వెళ్తూ వాళ్ళకు రోజు చాలా కార్యక్రమం అంటారు. పెళ్ళికి, సాగుకు, దేనికైనా అటెండ్ అయ్యి ఒకసారి కనిపించి అక్షంతలేసి వెళ్తుంటారు. 2 minutes 3 minutes కార్యక్రమాలని వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్తున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో భాగంగా మనం చూసిన వార్త ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వాన పత్రాలు అందిన దాంట్లో వాళ్ళ పిఏలు నోట్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఆహ్వాన పత్రం అందించారో వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, మీరు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనో లేకపోతే కార్లు వెళ్ళలేని పరిస్థితిలోనో అక్కడ పెట్టకుండా కొంచెం అనువైన ప్రదేశంలో పెట్టి ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తూ అందులో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉండే విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కనపడగానే జై కొట్టే విధంగా మొబిలైజ్ చేయండి అనే ఒక కండిషన్. మొబిలైజ్ చేయడానికి ఊరికే వాళ్ళని మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న సభలకు, సమావేశాలకు, బహిరంగ సభలకు ఖచ్చితంగా కూడా డబ్బులు ఇచ్చే తీసుకొస్తున్న పరిస్థితిని చూడొచ్చు. వచ్చిన కార్యకర్తలే ప్రజలే మళ్ళీ అన్ని వీటికి వస్తుంటారు. దానికి కారణం అంటే వాళ్ళకు రోజు కూలీనో ఇచ్చి దాంతోపాటు ఫుడ్ ఇలాంటివి అరేంజ్ చేసి వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. అది కేవలం బహిరంగ సభలకు, పార్టీ మీటింగ్లకు వీటికి తీసుకొస్తుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి కూడా తీసుకొచ్చే ఒక కల్చర్ని ఇప్పుడు మనకు కనిపిస్తుంది. పెళ్ళిలో కూడా ఎవరైతే చేయగొట్టడానికి వచ్చే ప్రజలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు పేమెంట్ ఇవ్వాలి. అంటే ఈ పెళ్లి చేసి ఆహ్వానం పంపించిన వ్యక్తికి ఏంటంటే అదనపు ఖర్చు, భోజనాల ఖర్చుతో పాటు జైకొట్టే ఖర్చు కూడా అదనంగా ఇతనికి వాళ్ళ మీద వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను నీ దగ్గరికి రావాలంటే, నీ పెళ్ళి హైలైట్ కావాలంటే, నేను మీడియా కవర్ చేయాలంటే, ఈ కార్యకర్త జనరల్గా ఏంటంటే వైసీపీకి సంబంధించిన నాయకులే జనరల్గా పిలుస్తూ ఉంటారు, కార్యకర్తలు పిలుస్తుంటారు. మిగతా సామాన్య ప్రజలు తక్కువగా పిలిచారు. ఓన్లీ ఎమ్మెల్యే వరకు వాళ్ళు ఆధారపడి ఉంటారు. అంతకు మించి పెద్దగా పిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇస్తే కొంతమందికి డబ్బులు ఇస్తుండొచ్చు, కానీ అదైతే కొంత అదనపు ఖర్చే. ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఎంతమందికి ఇస్తారని తెలియదు. కానీ మొత్తానికైతే పెళ్ళి నిర్వహిస్తున్న ఎవరైతే తల్లిదండ్రులకు ఉన్నారో వాళ్ళకైతే ఒక విధంగా అదనపు ఖర్చుగా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు జై కొట్టాలి, జై జగన్ అనాలి, కాబోయే సీఎం జగన్ అనాలి, ఇవన్నీ చెప్పాలంటే దానికి వాళ్ళకి కొంత ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. న్యాచురల్గా కాకతీయంగా వచ్చినట్టయితే వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు చూస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ అభిమానం ఉంటే ఒక ఫోటో దిగుతారు, సెల్ఫీ దిగుతారు, కరచాలన చేస్తారు. కరచాలన వీళ్ళు చేయకపోయినా ఆయనే చేస్తాడు. ఆయన ఎట్లాగో దగ్గర తీసుకుంటాడు, నిమురుతాడు. ఇవన్నీ ఆయన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ జై కొట్టడాలు ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకు డబ్బులు ఇచ్చి అయినా సరే తీసుకురండి. డబ్బులు ఎవరిస్తారనే మాట అందులో మనకు రాలేదు, కానీ డబ్బులు ఇచ్చి అయినా తీసుకురండి. కానీ మనకు అక్కడికి వచ్చిన తర్వాత కొంత హల్చల్ ఉండాలి. కొంత జగన్మోహన్ రెడ్డి వస్తుందంటే ఇప్పుడు తను అడుగుతున్నది కూడా ఎందుకు, నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నది కూడా ఈ హల్చల్ కోసమే. ప్రతిపక్ష నాయకుని హోదా
వచ్చినట్టయితే క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఉండే సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. లేకుంటే మామూలుగా ఎమ్మెల్యేకి ఉండే సెక్యూరిటీ ఒకరో ఇద్దరు పోలీసులు సెక్యూరిటీ ఉంటుంది. అదే కనుక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ వచ్చినట్టయితే ఒక ఒక వాహనం ఉంటుంది, దాంతోపాటు ఒక పోలీసు వెహికల్, ఇవన్నీ కూడా ఉంటాయి. క్యాబినెట్ మినిస్టర్కి ఉండే హోదా కూడా ఉంటుంది. దానికోసం ఆ హోదా జనరల్గా ఇప్పుడు రాజకీయ నాయకులు చుట్టూ ఒక 10 వెహికల్స్, ఆ వెహికల్స్తో పాటు ప్రభుత్వ వాహనాలు, తన ప్రైవేటు వాహనాలు, తన సొంత సైన్యం, ఒక కారు పోతుందంటే దాని వెనుక 10-20 కార్లు వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కరు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలు కూడా ఆ సమయంలో ఏం చేయాలి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇగో ఈ తప్పులు చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఆలో నుంచే చెప్పించాలి. జగన్మోహన్ రెడ్డి వాటికి పరిష్కారం వెతుకుతున్నట్టుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ధైర్యంగా ఉండండి. ఇదంతా కూడా స్క్రిప్ట్ వచ్చే వాళ్ళతో చెప్పించాలి. ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వం ఇవి చేయలేదు, అది చేయలేదు, ఇవన్నీ వచ్చిన వాళ్ళు చెప్పినట్టయితే మీడియా అటెన్షన్ కూడా వస్తుంది. మీడియా అటెన్షన్ వచ్చినట్టయితే మీకు మరో 4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ సమస్యలను పరిష్కరిద్దామని చెప్పి అక్కడ చెప్పినట్టయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తే సడన్గా పబ్లిక్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి సమస్యలు విన్నవించుకున్నారు అని చెప్పే ప్రయత్నం. ఇవన్నిట్లో భాగంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైనా ప్రజల్లో ఉండాలంటే ఏ విధంగా ఉండాలి. గతంలో మనం చూసినట్టయితే కొంత రచ్చ చేస్తూ, ధర్నాలు చేస్తూ, మిర్చి ఆడో లేకపోతే లిక్కర్ బ్యాచ్ను కలిశారు, అనేదో బెట్టింగ్ బ్యాచ్ను కలిశారు, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రతి చోట కూడా తన అనుచరులు ఏదో విధంగా వస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్, వీటికి కూడా వదిలేకుండా వాళ్ళ అనుచరులతోటి ఈ స్లోగన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు వార్త సారాంశంగా కనిపిస్తుంది. అంటే సార్ మరి ఇలా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్తున్నారు, కానీ అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో బయట కుటుంబ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించట్లేదని, మరి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటారు? అసెంబ్లీలో జైకొట్టే వాళ్ళు ఎవరుంటారు? ఆడ 175 మంది సభ్యుల్లో 164 మంది సభ్యులు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళ సభ్యులు 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో ఎంతమంది జై కొడతారు అనేది కూడా చూడాలి. ఇప్పటికే అందులో కొంతమంది అటు ఇటు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఒక సీఎం హోదాలో ఫుల్ సెక్యూరిటీతో ఇటు బ్లాక్ కార్డ్ కమాండోస్, 4 సెక్యూరిటీలు, పోలీసులు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళిన సందర్భం నుంచి ఇప్పుడు మరో గేటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేదు కాబట్టి సామాన్య ఎమ్మెల్యేలు ఏ విధంగా వెళ్తారో ఆ విధంగా వెళ్ళాల్సిన పరిస్థితిలో అక్కడ జై కొట్టే వాళ్ళు ఉండరు, లేకపోతే నిన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండరు. అక్కడ రాగానే సాష్టాంగ ప్రమాణాలు చేసి నిన్ను ముందుకు తీసుకెళ్లే వారు ఉండరు. కాబట్టి ఇక్కడైతే కార్యకర్తలు ఉంటారు, ఆయన అనుచరులు ఉంటారు, సహచరులు ఉంటారు, జై కొట్టే వాళ్ళు ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు. కాబట్టి బయట ఇలాంటి ప్రయత్నాలు సాగుతాయి, కానీ అసెంబ్లీలో ఇలాంటి ప్రయత్నాలు సాగే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్.